సంఖ్యాకాండము 10వ అధ్యాయం. మొదటి 10 వచనాలను మనం మార్చి చదువుతాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము మొదటి 10 వచనాలను మనం మార్చి చదువుతాం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం ఎదుట నీ యొద్దకు కూడి రావలేను. మీరు ఆర్భాటంగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలేను. సమాజము కూర్చున్నప్పుడు ఊదవలెను. సమాజము కూర్చున్నప్పుడు ఊదవలెను గాని ఆర్భాటము చేయవలదు. మిమ్మను బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేస్తాం. ఎంగల తండ్రి, వందన స్తోత్రాలు. చదువుబడి లేఖన భాగాల కొరకే మీకు వందనాలు. ఊరల విషయమై పదే మీరు మాతో మాట్లాడుతున్నారు. ఈ దినం కొరకై మీరు సిద్ధపరిచినటువంటి మీ మాటలు మాకు అనుగ్రహించుము. మీ దాసుని ప్రభు, నా మాటలు దైవనీతి నెరవేర్చలేవు, దీనున్నాయి మీ పాదం ఎదుటికి వస్తూ ఉన్నాం. మా అందరితో మాతో మీరు మాట్లాడుము. పరీక్షించుకుని యోగ్యంగా అయిన బలను సమీపించుట కొరకై మమ్మల్ని హెచ్చరించుము, మాకు బోధించుము, మమ్మల్ని సరిచేయము. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు దైవ గ్రంథంలో ట్రంపెట్ను గురించిన కొన్ని సంగతులు మనం నేర్చుకుంటూ వచ్చాం. మొదటి బూరను గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ది ట్రంపెట్ ఆఫ్ వార్నింగ్ అని, హెచ్చరిక బూర అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. రెండవదిగా ద లాస్ట్ ట్రంపెట్ అని, కడబూరను గురించి మనము చూస్తూ వచ్చాం. గత వారము ఇశ్రాయేలీలు ఈ బూరలకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఒక పండగను, అది బూరల పండగను, బూరెల పండగ కాదు కదమ్మా, మనమైతే బూరెల పండగ చేసుకుంటాం. ఇశ్రాయేలీలు ఏ పండగ? బూరల పండగను ఆచరిస్తూ వచ్చారు. దాని గురించి కూడా నేను గత వారము మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఈ వారము ఇక్కడ కొంత మనము ఈ బూరల విషయమైనటువంటి వివరణ కూడా చూసి మన ముందు తర్వాత మరొక బూరను గురించి ఈసారి వారం చూస్తాం. ఈ దినము ఈ బూరలు అని చెప్పబడుతుండగా ప్రభువే ఇశ్రాయేలీయులకు ఏమని సెలవిచ్చాడు అనే విషయాన్ని సంఖ్యాకాండము 10వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో మనం చూస్తూ వచ్చాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుతాం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము, నగిషి పనిగా వాటిని చేయింపవలేను. చాలక కాబట్టి దేవుడు మోషేకు సెలవిచ్చినటువంటి సంగతి ఈ మొదటి 10 వచనాలలో మనం చూస్తాం. దేవుడు మోషేకు ఏమని సెలవిచ్చాడు అంటే, నీవు 2 వెండి బూరలను చేయించుకొనవలేను. అవి ఎలాగూ చేయించాలి అని అంటే, అవి నగిషి పనిగా చేయించాలి అన్నాడు. ఆ తర్వాత మనము 2వ వచనం యొక్క 2వ భాగం మొదలుకొని 10వ వచనం వరకు మోషే ఎందుకు ఈ నగిషి బూరలు చేయించాలో అనే విషయాన్ని ఒక్కొక్కటిగా దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ దినము పర్పస్ ఆఫ్ ద సిల్వర్ ట్రంపెట్ అని చూస్తాం. వెండి బూరలను దేవుడు మోషేకు ఎందుకు చేయించమన్నాడు, ఈ బూరలను మోషేకు ప్రభు ఎందుకని సెలవిచ్చాడు, ఎందుకు ఈ బూరలను మోషేను చేయించు 2 వెండి బూరలు అనే విషయాన్ని, కాబట్టి మోషేకు దేవుడు ఎందుకు ఆ సంగతి చెప్పాడు అన్న విషయాన్ని
మనము ఈ మొదటి 10 వచనాల్లో 4 విషయాలను మనం చూడగలుగుతూ వస్తాం. 5 విషయాలు ఉన్నాయి. నేను సమయాన్ని బట్టి టూకీగా నేను జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ద పర్పస్ ఆఫ్ సిల్వర్ ట్రంపెట్, వెండి బూరల యొక్క కాబట్టి ఉద్దేశం, ఎందుకు చేయించమన్నాడు, దాని యొక్క పర్పస్ ఏంటో మనము ఈ దినం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా కాబట్టి ఈ వెండి బూరల గురించి మనం వివరణలోనికి వెళ్ళక ముందు, కాబట్టి ఈ బూరలు ఏ మెటల్తో చేయమన్నాడు దేవుడు? వెండితో చేయమన్నాడు. కాబట్టి వెండి దేనికి సూచనగా ఉంది? నేను అంతకుముందు మీకు ఒక సంగతిని జ్ఞాపకం చేశాను. ఏమని జ్ఞాపకం చేశాను అని అంటే, బూర అని అంటే అర్థం ఏంటి? బూర అంటే పేలుపు, లేకపోతే దేవుని స్వరము అని. సరే, ఇప్పుడు దేవుడు మోషేతో సెలవిచ్చాడు, ఆ బూరలను వెండితోనే చేయమన్నాడు. కాబట్టి ఎందుకు మోషే వెండితోనే బూరలను చేయమన్నాడు అని అంటే, నేను గత వారం జ్ఞాపకం చేస్తా వచ్చినప్పుడు, ఇశ్రాయేలుల యొక్క యాజకులు ఆ యెరూషలేము యొక్క గోడల మీద నిల్చొని, ఆ తూర్పు భాగంలో నిల్చొని, కాబట్టి వారు ఈ పడలు ఏరుకునేటువంటి ఆ పండగ సమయంలో ఈ బూర ఎప్పుడైతే వినపడుతుందో వారి యొక్క పనిని ఆపి యెరూషలేములోనికి రావాలని చెప్పాను కదా. సరే, ఇప్పుడు ఈ బూరలు ఏ మెటల్తో చేయబడ్డాయి అని అంటే, వెండి బూరలు అని చూస్తున్నాం. అంటే వెండితో చేయబడ్డాయి. ఈ వెండి దైవ గ్రంథంలో దేనికి సాదృశ్యంగా ఉంది? నిర్గమకాండము 30వ అధ్యాయము 16వ వచనం. నిర్గమకాండం 30వ అధ్యాయము 16వ వచనం. నీవు ఇశ్రాయేలు యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తము దానిని నియమింపవలెను. 12వ వచనం. 11, 12 కలిసి ఉన్నాయి. నీవు ఇశ్రాయేలులను లెక్కింపవలెను, వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనముగా నెచ్చుకొనవలెను. అంటే ఇప్పుడు వెండి ప్రాణ పరిక్రయ ఏమంటాడు? పరిక్రయ ప్రాణ పరిక్రయ ధనం అంటే ప్రాణ విమోచన ధనం అని అర్థం. కాబట్టి ఇప్పుడు వెండి దేనికి ముంగుర్తు సాదృశ్యం ఉంది అని అంటే, అది ఒక వ్యక్తి ప్రాణమును యొక్క విమోచన క్రయ. అంటే వెండి ఇప్పుడు దేనిని సూచిస్తుందంటే, ఇట్ ఈజ్ సజెస్టెడ్ టు రెడెంప్షన్, అంటే విమోచనను వెండి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి వెండి విమోచనమును జ్ఞాపకం చేస్తూ ఉండగా, ఇప్పుడు మోషేకు దేవుడు ఏమని సెలవిచ్చాడు? ఏ బూరను చేయమన్నాడు? వెండి బూరలను చేయమంటూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు వెండి బూర అన్నప్పుడు ఇప్పుడు మనకి ఇట్లా అర్థమవుతుంది. ఈ వెండి విమోచన అన్నప్పుడు, కాబట్టి బూర దేవుని యొక్క స్వరం అన్నప్పుడు, కాబట్టి దేవుని యొక్క పిలుపు అన్నప్పుడు, ఇప్పుడు వెండి బూరలు, ఇప్పుడు ఆ బూర యొక్క శబ్దం దేని కొరకు అంటే, ఇప్పుడు ఆ వెండి విమోచన అన్నప్పుడు, ఇప్పుడు ఈ వెండి బూర దేని కొరకు అంటే, ఆ ప్రజల యొక్క వారి యొక్క ప్రాయచిత్తము కొరకు, వారి యొక్క విమోచనం కొరకు. కాబట్టి ఇప్పుడు ఈ బూరలు తయారు చేసుకోమని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి ద ఫస్ట్ పర్పస్ ఏంటి అని అంటే, ప్రజల యొక్క ఆ వెండి బూర అనేది, ఆ వెండి ఇశ్రాయేలు ప్రజల యొక్క విమోచనమును చూపిస్తూ ఉంటే, ఆ బూర ఊదినప్పుడు వారు ఏం చేయాలంటే, ప్రాణ ప్రయక్రయధనముగా ఆ వెండిని వాళ్ళు అర్పిస్తూ రావాలి. తద్వారా వారు విమోచింపబడుతూ వస్తారు. అంటే ఈ వెండి బూర కాబట్టి మోగుతూ వచ్చినప్పుడు, ఈ బూర ప్రభువైనటువంటి దేవుని యొక్క స్వరం అన్నప్పుడు, కాబట్టి విమోచించుట కొరకై, కాబట్టి దేవుడు వారిని పిలిచినట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయం ఇదే బూర కూర్చున్నటువంటి ఇంకా ఈ స్వరం విన్నటువంటి ప్రజల కొరకై దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం పిలుస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఓ ప్రియమైనటువంటి వారులారా, మీ ప్రాణ పరిక్రయధనం కొరకై, కాబట్టి మీరు మీ ప్రాణము మీ విమోచన కొరకై, కాబట్టి ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. కాబట్టి కీర్తనకారుడు అన్నాడు, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది తీరక అట్లుండవలసిందే. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం నీ ప్రాణమును విమోచించుట కొరకై నువ్వు చెల్లించవలసినటువంటి క్రయం బహు గొప్పదై ఉండగా, అయితే ప్రేమగల దేవుడు ఈ వెండి బూర వలె తన యొక్క స్వరముతో నిన్ను పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారని పిలుస్తున్నాడు. ఆ తర్వాత యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని పిలుస్తున్నాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో, బంధకములలో
బంధింపబడినటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయం ప్రయాసపడి భారం మోసుకొనిచున్నావా? లేకపోతే బూదిగంతా నివాసులారా, రక్షణ లేకుండా పాపంలో మగ్గుతున్నటువంటి ఓ ప్రజలారా, ఇంకను మీ కొరకై దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఈ వెండి బూర యొక్క స్వరము నీకు వినపడతా ఉండగా ఈ మధ్యాహ్న కాల సమయం ఆలస్యం చేయకు. నిన్ను విమోచించుట కొరకై, నీ కొరకై ప్రాణ ప్రయక్రదనముగా ప్రభు తన ప్రాణమును అర్పిస్తూ వచ్చాడు సిలువలో. ఇక నువ్వు ఏం చెల్లించ అవసరం లేదు. నీ కొరకై ప్రభువే నీ ప్రాణమునకు విమోచన క్రయదనముగా ప్రభు తన ప్రాణమును పెట్టి ఉండగా నీకు విశ్రాంతి ఇవ్వటానికి పిలుస్తున్నాడు. నా వైపు చూసి రక్షణ పొందని రక్షణ కొరకై నిన్ను పిలుస్తున్నాడు. ఏ బంధకంలో నువ్వు బంధింపబడ్డావో ఆ బంధకంలో నుండి నేను విమోచించుట కొరకై ఈ బూర మధ్యాహ్న కాల సమయం నీకు వినపడుతూ ఉండగా ఇంకా ఆలస్యం చేయకు. కాబట్టి నాడు ఇశ్రాయేలులకి మోషే ప్రభు సెలవిచ్చింది ఆ వెండి బూరలు ఎందుకు అంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ బూర మ్రోగినప్పుడు వచ్చి వారు ఏం చేయాలమ్మా? ప్రాణ పరిక్రయధనముగా వారు వెండిని అర్పించి వాళ్ళు బలులు అర్పించవలసినటువంటి సందర్భం. ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభు నీ కొరకై ఒకే బలి పశువుగా వధింపబడుతూ వచ్చాడు. నీ ప్రాణ విమోచన క్రయధనముగా ప్రభు ముందుగానే జగతికి పునాదులు వేయబడక మునిపి నీ కొరకై వధింపబడిన గొర్రెపిల్ల ఉంది. నిన్ను పిలుస్తున్నాడు ప్రేమ పూర్వకంగా నీకు విశ్రాంతిని ఇవ్వటానికి, నీకు రక్షణని ఇవ్వటానికి, నీ బంధకంలో నుండి నిన్ను విమోచించుట కొరకై. కాబట్టి ఆ పిలుపు అందుకొని ఆయన వద్దకు వస్తే ప్రభు నీకు విశ్రాంతిని ఇస్తాడు, నీకు రక్షణని ఇస్తాడు. నీ బంధకంలో నుండి దేవుడు నిన్ను విమోచించేవాడిగా ఉంటా. ఆలస్యం చేయకు. ఈ బూరధ్వని మరలా వినపడుతుందో లేదో, ఈ విమోచన కొరకైనా మీ పిలుపు నీకు అందుబాటులో ఉంటుందో లేదో. ఇప్పుడు అందుబాటులో ఉండగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా తీర్మానం చేసుకోకపోతే ప్రభు నిన్ను పిలుస్తూ ఉండగా, కాబట్టి ఆయన వద్దకు రా. కాబట్టి ఆయన వద్ద నీకు రక్షణ దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది, నీ బంధకంలో నీకు విడుదల దొరుకుతుంది. నేడే రమ్మని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇక కొంచెం ముందుకు వెళతాము ఈ మాట విషయమై. మత్తయి సువార్త 22వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు, మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయము 3-4 వచనాలు. ఆ పండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి. కాబట్టి ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? 2వ వచనం, పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును. కాబట్టి ఈ పిలుపు దేని కొరకునంటే పరలోక రాజ్యము కొరకైనటువంటి పిలుపు ఇది. కాబట్టి పెండ్లి చేస్తూ ఉన్నాడు ఒక తండ్రి. కాబట్టి ఆ పెండ్లి విందుకు రమ్మని అనేకులను పిలుస్తూ ఉంటే ఆ పెండ్లి విందుకు రాకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట? నిరాకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు పెండ్లి కుమారుడు ఉన్నాడు, తండ్రి తన కుమారునికి వివాహం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అంతా సిద్ధపరచబడింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే తన యొక్క దాసులను ఈ పెండ్లి యజమానుడు పంపిస్తూ వచ్చాడు. అయితే వీళ్ళేం చేశారు? పెళ్లికి రాకుండా ఆ దాసుల్ని కొట్టారంట, గాయపరిచారంట, మేము రాంపో నిరాకరిస్తూ వచ్చారంట. ఎవరు వీరు? ఆ దాసులు ఎవరు? ప్రభు పంపినటువంటి ఆ ప్రవక్తలు, ప్రభు పంపినటువంటి ఆ సువార్థికులు, ప్రభు పంపినటువంటి తన యొక్క దాసులైనటువంటి వారు ఈ పెండ్లి కుమారుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పంపబడినటువంటి వాడు. పెండ్లి ఆ కుమారుని యొక్క తండ్రి, ఆయన తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారునికి వివాహం చేయాలనుకున్నాడు. కాబట్టి ఆ విందుకు రమ్మని చెప్పి దేవుడు అనేకులను భూమి మీద పంపిస్తే వారు వాళ్ళ మాట వినకుండా ఆ ప్రవక్తలను, ఆ తర్వాత యాజకులను, ఆ తర్వాత ప్రభునామపేట ప్రవచించినటువంటి అనేకులను, తన యొక్క దాసులను వీరేం చేస్తూ ఉన్నారంట? కొట్టి గాయపరిచి చంపి పడేస్తూ ఉన్నారంట. అయితే ఒక పిలుపు వచ్చింది. ఇప్పుడు 4వ వచనంలోనికి వచ్చినప్పుడు ఈ పిలుపు దేని కొరకొని 4వ వచనం చివరి భాగంలో, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని. కాబట్టి ఈ పిలుపు దేని కొరకు? పెండ్లి విందు కొరకై. కాబట్టి పెండ్లి విందు దేన్ని చూపిస్తుంది అంటే అసలు ఉపమానమే దేనికి సాదృశ్యంగా ఉంది? పరలోక రాజ్యము కొరకై. అంటే ఇప్పుడు పరలోక రాజ్యంలో జరగబోతున్నటువంటి ఆ వివాహం కొరకై. మనం తెలుసు ప్రకటన గ్రంథంలో. కాబట్టి మధ్యాకాశంలో ఏం జరగబోతుంది? వివాహం జరగబోతా ఉంది కదా. తన కుమారుడు, నేను గత వారం జ్ఞాపకం చేశా, ఎప్పుడు ఆ వివాహం జరుగుతుందో కుమారునికి కూడా తెలియదంట. తండ్రి సిద్ధపరిచాడు, ఎలియాజరు వెళ్ళాడు. కాబట్టి సిద్ధపరిచి తీసుకుని వచ్చాడు. ఇస్సాకునకు తెలియదు. తండ్రి ఏర్పాటు చేసేటువంటి వివాహము ఇస్సాకును అడగకుండానే చేశాడు. కాబట్టి మధ్యాకాశంలో కుమారునికి తెలియదు వివాహం ఎప్పుడైనది. తండ్రి ఎప్పుడైతే మధ్యాకాశంలోనికి కుమారుని వివాహం కొరకే ఈ బూర మ్రోగుతుందో, కాబట్టి ఈ బూర మ్రోగినప్పుడు ఈ విమోచింపబడినటువంటి వారంతా కూడా ఆ వివాహములో ఏం చేయబోతున్నారు? పాలు పొందబోతున్నారు.
అది పరలోక రాజ్యము కొరకైనటువంటి దేవుని పిలుపు అని. కాబట్టి పెండ్లి కుమారుడు ప్రభువే తన కుమారుని యొక్క వివాహమునకు మనల్ని ప్రభు ఆహ్వానిస్తూ ఉండగా, ఇంకా నువ్వు విమోచింపబడకుండా ఉంటే ఆ వివాహంలో మనం పాలు పొందలేం. ఆ వివాహంలో పెండ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడలేవు. నువ్వు పెండ్లి కుమార్తెగా నువ్వు భూమి మీద సిద్ధపడాలి అని అంటే ఈ పిలిచినప్పుడు ఆ వెండి నీ విమోచనను జ్ఞాపకం చేస్తూ ఉండగా నువ్వు విమోచింపబడకుండా ఆయనకు పెండ్లి భార్యగా చేయబడవు. ఈ మధ్యాహ్న కాల సమయం కాబట్టి నువ్వు ఈ పిలుపు అందుకొని, అది పరలోక రాజ్యం గురించి మాట్లాడుతుండగా ఆయన రాజ్యం కొరకేటువంటి ఈ పిలుపును అందుకొని ఆయన వద్దకు రావాలని మనం చేస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనం. 29వ వచనముక పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినేడి ఆ పెండ్లి కుమారుని స్వరము విని ఏమవుతాడంట? మిక్కిలి సంతోషించేటువంటి వాడంట. కిందకు వస్తే ఇక్కడ మాటని 36వ వచనాన్ని చదువుతాం. జీవము చూడాడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఈ మధ్యాహ్న కాల సమయం ఆ కుమారుని యందు, ఆ పెండ్లి కుమారుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే నిత్యజీవము పొందేవాడవుగా ఉంటావు. ఆ వివాహంలో పాలు పొందుతావు. ఒకవేళ విధేయుడు కాకుండా త్రోసివేసిపోతా ఉంటే దేవుని యొక్క ఉగ్రత నీ మీద ఇంకా నిలిచి ఉంటుంది, ఒక దిన రగులుకుంటుందని మర్చిపోవద్దు. కాబట్టి ద ఫస్ట్ పర్పస్ ఏంటి అంటే, ఈ వెండి బుర్రల యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, అది నీ విమోచన కొరకై ప్రభు నిన్ను పిలుస్తున్నటువంటి పిలుపు. కాబట్టి ఇప్పుడు 2వ తలంపులోనికి, వెండి బుర్రల యొక్క 2వ ఉద్దేశంలోనికి వస్తాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము. సంఖ్యాకాండము 2వ అధ్యాయము, క్షమించండి, 10వ అధ్యాయము 2వ వచనం. నగిషి పనిగా వాటిని చేయవలెను, అవి సమాజమును పిలుచుటకును చాలక. కాబట్టి రెండవదిగా ఈ వెండి బుర్రల యొక్క వెండి బుర్రలు చేయించుకోవడంలో ఈ పర్పస్ ఏంటి అని అంటే, అవి సమాజమును పిలుచుటకు అన్నాడు. నేను ఆ మాటని 10వ తలంపులో జ్ఞాపకం చేశాను. కాబట్టి ఇప్పుడు రెండవదిగా, ఇప్పుడు 7వ వచనంలోనికి వస్తాం. సమాజమును కూర్చున్నప్పుడు ఓదవలెను, కానీ ఆర్భాటము చేయవలెదు. మొట్టమొదటిగా సమాజమును పిలుచుట కొరకై. కాబట్టి వెండి బుర్రల యొక్క ఉద్దేశము సమాజమును పిలుచుట కొరకనంటే రెడెంప్షన్ కొరకు, విమోచన కొరకైనటువంటి పిలుపది. ఇప్పుడు వెండి బుర్రల యొక్క పర్పస్ రెండోది ఏంటి అంటే, అవి సమాజమును కూర్చుట కొరకు అన్నాడు. కాబట్టి కాంగ్రిగేషన్ ఈజ్ టు బి గ్యాదర్డ్ టుగెదర్ అంటే సమాజము అంతా కూడా, ఇశ్రాయేలీయుల యొక్క సమాజం అంతా కూడా ఒకరితో ఒకరు వారు కూడి రావాలి. ఈ వెండి బూర ఎప్పుడైతే వినబడుతుందో, ఆ బూర వినబడినప్పుడు వారంతా సమాజం అంతా కూడా ఒకరితో ఒకరు కలుసుకొని రావాలంట. ఈ బూర ఊదినప్పుడు, ఏ బూర? వెండి బూర. ఈ బూరలు ఊదే సమయం కూడా ఎలాగుంది నేను జ్ఞాపకం చేసి 2వ తలంపులోనికి వెళతా. 4వ వచనాన్ని చదివితే, వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలుల సమాజకులైన ముక్కులైనటువంటి ప్రధానులు ఆయన వద్దకు కూడి బూర ఒక్కసారిగా ఊదితే ఎవరు వెళ్ళాలా? ఇశ్రాయేలీల యొక్క ప్రధానులు వెళ్ళాలంట. అలా కాకుండా రెండవ మారు మీరు ఆర్భాటంగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగినటువంటి సైన్యం సాగాలి. రెండో మారు ఆర్భాటంగా ఊదినప్పుడు దక్షిణ దిక్కునటువంటి సైన్యము సాగాలి. 7వ వచనంలో మనం ఏం చదివాము అని అంటే, వారు సమాజముగా కూర్చున్నప్పుడు వారు బూరను ఊదాలి, కానీ ఆ బూరను ఎలా ఊదకూడదు? ఆర్భాటముగా ఊదకూడదు. ఆ విషయాన్ని మనసులో ఉంచుకుందాం. ఇప్పుడు 2వ తలంపు, ఈ బూరలు, వెండి బూరలను మోసే చేయించుకోమని ప్రభు చెప్పటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఆ ఇశ్రాయేలీయుల యొక్క సమాజమును వారు సమాజముగా ఒకరితో ఒకరు సమాజంగా కూడుట కొరకు ఇప్పుడు ఆ 2వ బూర చేయించుకోమన్నాడు ప్రభు. ఏ బూరలు? వెండి బూరలు. కాబట్టి దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, సమాజం అంతా కూడా కూడి రావుట కొరకై. అయితే వారు కూడి వచ్చినప్పుడు కేవలం బూరలు ఊదాలి, కానీ అవి ఆర్భాటముతో ఊదకూడదు. ఆర్భాటముతో మనము ఆ బూరలను ఏం చేయకూడదంట? ఊదకూడదు. అంటే
నేను ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఇది ఏమి మనకు జ్ఞాపకం చేస్తుంది అని అంటే, లూకా సువార్తలో ప్రభు మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవనికి వినపడదు. చాలక ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవనికి వినపడదు. ఇంకొక స్థలంలో ఆ మాట ఉంది, దేవుడు అల్లరికి కర్త కాదు, దేవుడు సమాధానమునకు కర్త. అంటే ఇశ్రాయేలు ప్రజలు వారు సమాజముగా కూడి వచ్చేటప్పుడు వారు బూరను ఊదాలి కానీ ఆర్భాటం చేయకూడదు. అంటే సమాజంగా కూడినప్పుడు వారు ఆర్భాటం చేయకూడదు అని అంటే, అక్కడ సమాజముగా కూడి వారు ఎక్కడికి కూడి రావాలంటే సమాజం. ఒక మాట జ్ఞాపకం చేద్దామా? 10వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 3వ వచనం. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొద్దకు. కాబట్టి ఇప్పుడు వారు బూరలు ఊదినప్పుడు వారు ఎక్కడికి రావాలి అంటే, వారు ప్రత్యక్షపు గుడారము యొద్దకు రావాలి. కాబట్టి ప్రత్యక్షపు గుడారము దేన్ని చూపిస్తుంది అంటే, నాడు ఇశ్రాయేలుతో మోషేతో ప్రభు అన్నాడు, నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలేను అన్నాడు. అంటే ఇది ప్రభు యొక్క నివాస స్థలమును జ్ఞాపకం చేస్తుంది, ప్రత్యక్షపు గుడారం. కాబట్టి ఇప్పుడు దేవుడు జగడమాడడు, దేవుడు కేకలు వేయడు. కాబట్టి ఆయన అల్లరికి కర్త కాదు, ఆయన సమాధానమునకు కర్త. అందుకే వారు బూర ఊదినప్పుడు వారు ఎలాగ ఊదుతారంటే, కేవలము బూర ఊదుతారు, వారు కాంగ్రిగేషన్గా సమాజంగా ప్రత్యక్ష గుడారం యొద్దకు చేరి రావాలి. అయితే వారు ఆ బూరను ఆర్భాటముగా ఊదకూడదు. దాని అర్థం ఏంటంటే, వారు సమాజంగా కూడినప్పుడు వారు అల్లరి చేయకూడదు. వాళ్ళు ఏం చేయకూడదు? మాట్లాడకూడదు, వారు అల్లరి చేయకూడదు, వారు నిశ్శబ్దంగా కూర్చోవాలా. ఇప్పుడు మన యుద్ధకు వస్తాం. ఇప్పుడు ఈ బూర సమాజముగా వారు టబర్నికల్ అంటే ప్రత్యక్ష గుడారం యొద్దకు చేరినట్లుగా, ఇప్పుడు ఈ బూర మనకేం జ్ఞాపకం చేస్తుంది అంటే, ఈ వెండి బూర మనము కూడా విమోచింపబడినటువంటి ప్రజలముగా మనము కూడా ఎక్కడ చేరి రావాలా? ప్రత్యక్ష గుడారమైనటువంటి ప్రభు యొక్క ఇంటికి, అక్కడికి మనము సమాజముగా చేరి వచ్చుటను అది మనకు జ్ఞాపకం చేస్తుంది. సమాజముగా మనం చేరి వచ్చినప్పుడు ఇక్కడ ప్రభు అల్లరికి కర్త కాదు, ఇక్కడ జగడ వినపడదు ప్రభు. కాబట్టి ఆయన కేక వేయడు, ఆయన అల్లరి చేయడు, ఆయన సమాధానమును కర్త, ఆయన అల్లరికి కర్త కాదు అన్నప్పుడు ఈ సమాజముగా చేరి వచ్చినటువంటి మనము ఎట్లా ఉండాలి? ఇప్పుడు ఎట్లా ఉండాలా? అల్లరి చేయకూడదు, జగడమాడకూడదు, కేకలు వేయకూడదు, మన స్వరం బయటికే వినపడకూడదు. అయితే మనం ఎట్లా ఉంటాం? పక్కన గిల్లి మాట్లాడుకుంటా ఉంటాం దేవుని మందిరం, లేకపోతే సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాం. దేవుని ఇంట్లో ఏం చూసుకుంటామమ్మా? సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాం, లేదంటే ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి తిరుగుతూ ఉంటాం. రకరకాలుగా ఉంటాం అన్నమాట, రకరకాలుగా. ప్రభు సన్నిధిలో ప్రభు ఎట్లా ఉండాలంట? ఆయన అల్లరికి కర్త కాదు. కాబట్టి ప్రభు ఇంటికి సమాజంగా చేరి వచ్చినప్పుడు మనము మౌనంగా ప్రభు యొక్క సన్నిధిలో మనము గడపవలసినటువంటి వారి, దాని కొరకైనటువంటి ఈ పిలుపును మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దీని యొక్క వివరణలోనికి మనము చూస్తాం. కాబట్టి సమాజంగా దేవుని ఇంటికి మనము కూడి వచ్చుటను ఇది మనకు సూచిస్తుంది. రెండోదిగా, కాబట్టి మనము సమాజంగా దేవుని యొక్క ఇంటికి మనం చేరి వచ్చుట. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 15 వచనం. సియోనులో బాకా ఊదుడి. 16 వచనం. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి. సియోనులో ఏమూదమంటున్నాడు? బాకానాదము. సియోను దేనికి సాదృశ్యము? దేవుని యొక్క మందిరమునకు, దేవుని యొక్క ఇంటికి. కాబట్టి ఇప్పుడు సియోనులో బాకానాదం వినపడింది అంటే, సియోనులో నీ కొరకై నువ్వు సమాజముగా చేరి వచ్చేందుకు కొరకై ఏ బాకానాదం?
మంగళవారం సంఘ ప్రార్థన, బుధవారం సిస్టర్స్ మీటింగ్, గురువారము బైబిల్ స్టడీ, శుక్రవారము సంఘ ఉపవాస ప్రార్థన. ఈ బాకానాదం ఎక్కడ వినపడది? సియోనులో వినపడినప్పుడు ఆ సియోనులో బాకానాదం వినపడినప్పుడు మనం ఏం చేయాలంటమ్మా? సమాజముగా సమకూర్చబడాలన్నారు. ఇశ్రాయేలీలు టబర్నికల ప్రత్యక్ష గుడారం దగ్గర సమకూర్చబడినప్పుడు ఇప్పుడు ఆ సియోనులో ఈ బాకానాదం వినపడతా వచ్చినప్పుడు సమాజముగా మనం ఏం చేయాలంట? కూడి రావాలంట. వస్తున్నామా? మంగళవారం వస్తున్నామా? గురువారం బైబిల్ స్టడీకి వస్తున్నామా? శుక్రవారము అసలే కనపడము, ఆదివారము అబ్బా తలస్నానాలు చేసి కదా, ఇంకా మనకంటే అసలు ఇంకెవరు ఇంకా భక్తి పరులు లేనట్టుగా వస్తాం కదమ్మా. కాబట్టి మనం ఈ బూర ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, సియోనులో నీకు బాకానాదం వినపడినప్పుడు నువ్వు సమాజముగా చేరి వస్తున్నావా లేదా అనేది నీకు జ్ఞాపకం చేస్తా ఉంది. ఆ బలలో చేవేస్తున్నటువంటి నీవు. కాబట్టి సియోనులో వినపడుతున్నటువంటి ఈ బాకానాదం విను. ఆ బాకానాదం వినపడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సమాజముగా కూడి వచ్చినట్లు నీ కొరకేటువంటి సమాజంగా కూడుట కొరకే వినపడుతున్నటువంటి ఈ బాకానాదాలు. కాబట్టి అందుకే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటమ్మా? కాబట్టి ఈ బాకానాదము అది మన ప్రొమైనటువంటి జ్ఞానము వీధులలో ఏం చేస్తుంది అంటే ఎవరమ్మా జ్ఞానము? మనం తెలుసు కదా, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో క్రీస్తు మనకేమై ఉన్నాడు? జ్ఞానమై ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయం ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి వారము నియామక కూడికల కొరకైన ఈ బాకానాదం నీకు వినపడతా ఉంది. ప్రభువే ఈ బాకానాదం నీకు నియమించి ఉన్నాడు. సియోనులో ఈ బాకానాదం ప్రతి ఆదివారం నువ్వు వింటా ఉన్నావు. కాబట్టి ఆ బాకానాదం వినపడింది దేని కొరకునంటే ఈ నియామక కూడికలు సమాజంగా కూడేందుకు కొరకైన ఈ బాకానాదం నీకు వినపడతా ఉంది. కాబట్టి అయినను సరే నీవు ఈ బాకానాదమును పడచెవిని పెడతా వచ్చావు. ఇప్పుడు ఏమంటాడు? జ్ఞానము వీధులలో ఏం చేస్తుంది? ఈ జ్ఞానము ప్రభువైనటువంటి దేవుడే. కాబట్టి సియోను ఈ బాకానాదము, ఈ జ్ఞానము ప్రభు ఏం చేస్తా ఉన్నాడంట? జ్ఞానమైనటువంటి క్రీస్తు ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞానమైనటువంటి ప్రభు వీధులలో ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తూ ఉన్నాడు. ఓ నా ప్రజలకు, ఓ నా ప్రియ జనాంగమా, మీ కొరకే ప్రతి వారం వినపడుతున్న ఈ బాకానాదం. కాబట్టి వినపడుతున్నప్పుడు సమాజంలో కూడి రాకుండా, కాబట్టి మీరు ఇట్లా ఉన్నప్పుడు నా హృదయం వేదన పడుతూ ఉంది. మీ కొరకై ఆత్మీయ క్షేమం కొరకై ఈ బాకానాదము మంగళవారము, గురువారము, శుక్రవారము ఈ బాకానాదం అంతా కూడా వినపడుతున్నప్పుడు మీరు చేరి రానప్పుడు వీధులలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? జ్ఞానము వీధులలో కేకలు వేస్తూ ఉందంట. ఇంకెంతకాలం ఆయన కేకలు వేపిస్తాం? మన పాపములను బట్టి ఒకసారి కేక వేశాడు కదా, అరచి ప్రాణం పెట్టాడు కదా నీ పాపముల కొరకు. కాబట్టి ఇంకెందుకు ఆయన కేకలు పెట్టిస్తావు? ఇంకెందుకు ఆయన అడుచునట్లు చేస్తావు? నిన్ను బట్టి ఆయన హృదయం ఎందుకు బద్దలవుతా ఉంది? నీ కొరకే నింపబడినటువంటి ఈ సమాజ కూటములు, సమాజ కూడికలు నీ కొరకే వినిపించబడగా ఈ బాకానాదం అదే నీకు, ఈ వెండి బుర్రలు అదే నీకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అట్టి నువ్వు సమాజంగా కూడిగిన వచ్చినట్లయితే ఆ ప్రభుబల్లో చేయవేయి, లేకపోతే ఆ ప్రభుబల్లో చేయవేయటానికి నువ్వు ఎంత మాత్రం కూడా అర్హుడవు కాదు. నీకు వినపడుతున్నటువంటి ఈ బాకానాదం. అందుకే పౌలు అపోస్తలుడు హెబ్రీయులకు రాస్తూ చాలా చక్కని మాట రాశాడు 10వ అధ్యాయంలో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఏమంటాడు? కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక. ఓ ప్రియ సహోదరి, ఈ బాకానాదం ఎందుకు అంటే కొందరెవరో మానుకున్నట్లుగా మీరందరూ సమాజంగా కూడుట ఏమవుతున్నారంట? మానుకుంటా ఉంటే జ్ఞానము సంత వీధులలో కేకలు వేస్తూ ఉంది. నా ప్రజల కొరకే నేను ప్రాణం పెట్టి వారి కొరకే నేను సమాజ కూడికలు ఇలాగ బాకానాదం ఊది రమ్మని అంటా ఉంటే ఆ ప్రజలు ఆ ప్రత్యక్ష గుడారం యొద్దకు, కాబట్టి ఆ పరిశుద్ధ స్థలమునకు రానప్పుడు సంత వీధులలో జ్ఞానం ఏం చేస్తూ ఉందంట? ఘోషిస్తూ ఉంది, ప్రలాపిస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానుకోవద్దు. ఎన్నైనా 100 కారణాలు చెప్పవచ్చు, రకరకాలైనటువంటి విషయాలు చెప్పవచ్చు. కానీ సరే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, నెల మొత్తం రానటువంటి వారు కూడా ఉన్నారు. కారణాలు ఏంటి? ఉండేది 1 గంట సమయం. ఆ గంట సమయం ప్రభువుకి ఇవ్వకుండా పేతురు ఆయన పక్కన పెట్టి ఏం చేశాడమ్మా? విస్తారంగా చావులు పట్టాలని పరిగెత్తాడు.
రాత్రంతా ప్రయాసపడ్డాడు, నిష్ప్రయోజకంగా తెల్లారింది తప్ప ఒక చేప కూడా పట్టలే. ఒకవేళ నువ్వు ప్రభుని ప్రక్కన పెట్టి ఆయన ఇంటిని ప్రక్కన పెట్టి విస్తారంగా ప్రయాసపడి సంపాదిస్తావేమో కానీ అందులో నీకేముండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, డబ్బు మాత్రమే ఉంటుంది నీ జీవితంలో. ప్రభు ఇంటికి ఏ వ్యక్తి, ఏ విశ్వాసి దూరమైతే, నా దృష్టిలో అసలు వాళ్ళు విశ్వాసులే కాదు, 100% చెప్తున్నా. ప్రభు ఇంటికి నియామక కూడికి రానటువంటి విశ్వాసే కాదు. సరే, ఉద్యోగస్తులు అంటే వారి ఉద్యోగ బాధ్యతలను బట్టి రాలేకపోవచ్చేమో కానీ ఒకవేళ అవకాశం ఉండి రాకపోతే ప్రభు చూస్తున్నాడు, అవకాశం ఉండి రాకపోతే. కాబట్టి మన జీవితాలు ఎదుగుతూ వస్తాం. అందుకే ఇప్పుడు ఈ మాటని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాం. విలాప వాక్యములు 1వ అధ్యాయము, విలాప వాక్యములు 1వ అధ్యాయము 4వ వచనాన్ని. నియామక కూటములకు ఎవ్వరును రారు గనుక సియోను మార్గములు ఏమవుతున్నాయి ఇప్పుడు? అక్కడేమో ప్రభు అంట, ఇక్కడేమో సియోను, దేవుని ఇల్లు కూడా ప్రలాపిస్తుందంట కదమ్మా. దేవుని ఇల్లు కూడా ఎందుకు ప్రలాపిస్తుంది? ఆదివారం వచ్చేసరికి నిండు కూర్చుంటున్నారని, ఆదివారం వచ్చేసరికి నిండు కూర్చుంటున్నారు, మిగతా రోజుల్లో కనపడట్లేదని సియోను గుమ్మాలు ఏం చేస్తున్నాయంటమ్మా? ప్రలాపిస్తున్నాయంట. దేని కొరకు? నియామక కూటములు ఎవ్వరు రావటం లేదంట. దేని కొరకమ్మా? నియామక కూడికలకు ఎవ్వరు రావటంలే. బాకానాదం వినపడుతుంది. దేనికి రమ్మని? సమాజముగా కూడి నియామక కూడికలకు రమ్మని బాకానాదం వినపడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఓదినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం మీదకు రావట కొరకే, ఇప్పుడు మనము సమాజము కూడుట కొరకే బాకానాదం వినపడుతుంది. అయితే వీధులలో జ్ఞానం ఏం చేస్తుంది? సియోనులో బాకానాదం వినపడుతుంది, సమాజం కూడా కూడి రాలేదండి. కాబట్టి వీధులలో జ్ఞానము ఘోషిస్తూ ఉంది, ఇక్కడేమో సియోను మార్గములు ఏం చేస్తూ ఉన్నాయి? ప్రలాపిస్తున్నాయి. కారణం ఏంటి అని అంటే వారి నియామక కూటములకు ఎవ్వరును, కిందకు వస్తే మళ్ళా చదువుతాం అదే మాట, చదవక పట్టణపు గుమ్మములు ఎవరు పాడు చేస్తున్నారమ్మా? గుమ్మాలు ఎందుకు పాడవుతున్నాయి? నియామక కూడికలకు రాక గుమ్మములు. ఇంకేమంటాడు? యాజకులు ఏం చేస్తారు మరి? వాళ్ళు ఏమ్మా యాజకులు ఏం చేస్తారు? ఒక్కడే పాట, ఒక్కడే ఆట, ఏడ్చుకుంటా పాడటమే కదమ్మా. యాజకులు ఏం చేస్తున్నారంట? యాజకులు నిట్టూర్పులు వాస్తవమే, బయటపడలేరు, నిట్టూర్పులు ఇడుచుకోవటమే. వాళ్ళు ఏం చేస్తారు కదమ్మా. ఇంకా దాని కన్యకలు దుఃఖాక్రాంతులయ్యారు, అదియు వ్యాకుల భరితములు ఆయన. చూడండి ఎంత వేదనకరమైన పరిస్థితితో మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి పరీక్షించుకునే జీవితమును. కాబట్టి ఇక్కడ నువ్వు సమకూర్చబడితే ఒక దినాన ఎక్కడ సమకూర్చబడతామో తెలుసా? ఈ నియామక కూడికలో నువ్వు సమకూర్చబడగలుగుతూ వస్తే ఈ వెండిపూర శబ్దం విని ఇక్కడ నువ్వు సమకూర్చడం కొరకే ఈ వెండిపూర శబ్దం. ఎందుకంటే సమాజంగా మనం సమకూర్చడానికి కదా. ఇక్కడ నువ్వు సమకూర్చబడటం నేర్చుకుంటే, నేను మరలా చెప్తున్నా, ఇది ఇక్కడ మనకు పరలోకం యొక్క నమూనా. ఇక్కడ మనకు ఏంటంటే ట్రైనింగ్ క్లాసు. ఏంటమ్మా? మనకి ఇక్కడ ట్రైనింగ్ క్లాస్, గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే పరలోకంలో ఇంకేముండదు. ఏముంటుంది? వారి 24 పెద్దలు 4 జీవులు ఏం చేశారు? యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఇంకొక సమూహం ఏం చేసింది? మా రక్షణకై స్తోత్రం అని చేసింది. వాళ్ళ సమూహంగా అక్కడ చేరి మన ప్రభువుని స్తుతించటమే. దాని కొరకు ఇక్కడ నమూనా ఇది. కాబట్టి ఇప్పుడు నేను ఒక మాటని ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. కాబట్టి ఇక్కడ ఒక దినాన నువ్వు ఇక్కడ కూర్చబడగలుగుతూ వస్తే, ఇప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఒక మాటని జ్ఞాపకం చేసి తలంపు అక్కడ ముగిస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 19-20 వచనాలు. బూర ధ్వనికిని అక్కడ ఆగుదాం. బూర ధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఏ బూర ధ్వనికి? వెండి బూరల ధ్వనికి. కాబట్టి బూరల ధ్వనికి అంటే వెండి బూరల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు అని అంటే, వెండి బూరలు మోగినప్పుడు మీరు సమాజముగా వచ్చి లేరు అని, సమాజంగా కూడి రాలేదని. ఏమంటాడు? బూర ధ్వనికిని మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండ లేదు అన్నాడు.
ఇప్పుడు 20వ వచనం యొక్క చివరి నేను ఒక మాట చదువుతా అక్కడ. ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకునిరి. ఇప్పుడు వస్తాం 22వ వచనం. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోక యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకముందు రాయబడినటువంటి జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కిందకు వస్తే మీరు ఇప్పుడు వచ్చి ఉన్నారు. ఇక్కడికి రాకుండా అక్కడికి రాలేం. ఏమా? ఇక్కడికి రాకుండా జ్యేష్ఠుల సంఘం ఉంది ఒకటి. ఆ జ్యేష్ఠుల సంఘములోనికి మనం ఏమాత్రం యెరూషలేమునకు వేవేల దేవదూతలకును సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమును పైనుంచి దిగి వచ్చుట నేను చూచి తిని అంటాడు. ఈడికి రాకుండా ఆడికి ప్రవేశం లేదు. ఏమా? ఈ సమాజంగా ఈడికి రాకుండా, కాబట్టి నేను ఆడికి పోతానంటే ఆడ ప్రవేశం లేదు. కాబట్టి రెండవ తలంపు, వెండి పూరలు దేనికి సాదృశ్యం అంటే ఇశ్రాయేలుల యొక్క సమాజంగా కూడుట కొరకే. ఎక్కడ కూడాలంటే వాళ్ళు ఈ వెలువడినప్పుడు ప్రత్యక్ష గుడారం యొద్ద కూడాల. కాబట్టి ఇది మన ఆత్మీయ అర్థాన్ని నేను కూడా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. కాబట్టి మనం కూడా సమాజంగా కూడట, కొందరు మానుకున్నట్లు మన సమాజం కూడుట మానకూడదు. ఇప్పుడు నేను 3వ తలంపుని జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 10వ అధ్యాయము. ఈ బూరల యొక్క 3వ ఉద్దేశం ప్రభు మోషేకు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు వెండి బూరలను తయారు చేసుకోండి, నగిసి పనిగా వాటిని చేయమని మోషేకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు అది 3వదిగా సంఖ్యాకాండము 10వ అధ్యాయము. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 5-6 వచనాలు. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు రెండో మారు ఆర్భాటంగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున సైన్యము సాగవలను. వారు ప్రయాణమైపోనప్పుడు ఆర్భాటముగా ఊదవలేను. ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా. కాబట్టి పదే వినపడతా వచ్చిన మాట ఏంటంటే సాగవలేను, సాగవలేను, సాగవలేను అనే మాట. అంటే ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు నుంచి విమోచింపబడిన తర్వాత వారి ప్రయాణం ఎక్కడికమ్మా? కనానికి వెళ్ళాలి. వారు ఈ ప్రయాణంలో ఏం చేశారంటే అక్కడక్కడ కొన్నిసార్లు డిపాజిట్ అవుతా వచ్చారు, అంటే నిలుస్తూ వచ్చారు కదా. వారు ఒకసారి ప్రయాణం చేయలే. ఇశ్రాయేలు యొక్క మజిలీల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తా వచ్చారు. నువ్వు చేశాను మీకు ఒకటి. వారు మారాలో ఉన్నారు, అక్కడ నీళ్లు లేవు. వారు ఏతాంలో ఉన్నారు, నేను మీకు ఆ విషయాలు జ్ఞాపకం చేశాను. ఈ దినము ఏలీములో ఆగారు. కాబట్టి వారు అక్కడక్కడ ఆగుతూ వెళుతూ ఉన్నారు వారి ప్రయాణంలో. వాళ్ళు ఇట్లాగూ ఆగినప్పుడు ఇప్పుడు ఈ యాజకులు ఏం చేస్తారు అంటే మరలా బూరలు పట్టుకొని బూరలు ఊతారంట. బూరలు ఊదినప్పుడు వారు ఎందుకు అంటే ఆ సైన్యము ఏం చేయాలి? సాగిపోవాలి అంట. ఇప్పుడు చూడండి, ఇక్కడేమని రాయబడతా వచ్చింది అంటే మీరు ఆర్భాటంగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యము అంటే మొదటిసారి తూర్పు దిక్కున యూదా, తూర్పు దిక్కున ఎవరున్నారంటే ఆ తూర్పు దిక్కున ఎవరున్నారని అంటే యూదా గోత్రం ఉంది. తూర్పు దిక్కున ఎవరు దిగారమ్మా? ప్రత్యక్ష గుడారం తూర్పు దిక్కున ఏ దళం ఉంది? యూదా. ఇటు చూడండి, అయిపోయింది లేదు, ఫ్యాన్ గాలికి తగిలిందిలేండి. కాబట్టి తూర్పు దిక్కున ఏముంది? కాబట్టి యూదా వంశం తూర్పు దిక్కున వాళ్ళు బయలుదేరాల. రెండోసారి ఊదినప్పుడు రూబేను, ఆ తర్వాత ఎఫ్రాయిము, ఆ తర్వాత దాను గోత్రికులు వారు రెండోసారి బూర ఊదినప్పుడు బయలుదేరాల. అర్థమవుతుందమ్మా? మొదటిసారి ఊదినప్పుడు యూదా, రెండోసారి ఊదినప్పుడు రూబేను, ఎఫ్రాయిము, దాను. కాబట్టి వారు బయలుదేరుతూ రావాలి. కాబట్టి యాజకులు ఈ బూర ఊదుతూ వస్తారు. యాజకులు ఈ బూరను ఊదుతూ వస్తారు. వారు యాజకులు బూరను ఊదుతూ వచ్చినప్పుడు ఇప్పుడు మొదటిసారి ఊదినప్పుడేమో యూదా వంశము, రెండోసారి ఊదినప్పుడు దక్షిణ దిక్కున ఉన్నటువంటి రూబేను, ఆ తర్వాత ఎఫ్రాయిము, దాను గోత్రికులు బయలుదేరాలి. సైన్యముగా బయలుదేరాలి. దేని కొరకునంటే వారు ప్రత్యర్థుల మీద ఏం చేయబోతున్నారు? వాళ్ళు సైన్యముగా ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? కాబట్టి వారు యుద్ధం చేయటానికి. సరే, ఇలాగూ ఊదినప్పుడు వారు ఏమైపోతా ఉన్నారు అని అంటే వారు సాగిపోతూ ఉన్నారు. అంటే ఇది ఇశ్రాయేలీల యొక్క ప్రయాణము
సరళిని మనకు జ్ఞాపకం చేస్తుంది. వారు బూర ఊదినప్పుడు ప్రయాణం చేస్తారు యాజకులు. వారు ఎక్కడైనా డిపాజిట్ అయినప్పుడు వారు మళ్ళీ యాజకులు కాముగా ఉంటారు. మళ్ళీ ఈ ప్రయాణం చేయాలన్నప్పుడు యాజకులు ఏం చేస్తారు అంటే బూరలు ఊతారు. ఇటువంటి ప్రయాణ సరళిలోనే ఇంకొక వస్తువు కూడా ఇశ్రాయేలుకి ఉపయోగపడతా వచ్చింది. చెప్పగలరు ఎవరైనా? అమ్మా రైట్. కాబట్టి మేఘము పైకి ఎత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమయ్యారు. ఆ మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీద నుంచి లేనప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? వాళ్ళ ప్రయాణము ఆగిపోతా వచ్చింది. కాబట్టి మీదికి నేను జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి మూడో తలంపు ఏంటి అని అంటే యాజకులు మోషే అహరోను మోషే కాబట్టి బుర్రలు చేసుకోమని దేనికి అంటే ప్రధాన యాజకుడు అహరోను ఈ తర్వాత యాజకులు ఆ బూరలు ఊదినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆగిపోకుండా ఏం కావాలి? ఇప్పుడు సాగిపోటు కొరకు. కాబట్టి మూడో తలంపు అదే. కాబట్టి ఈ బూరల యొక్క పర్పస్ మూడోది ఏంటి అంటే ఇశ్రాయేలీలు ఎక్కడ కూడా ఏం కాకూడదు? ఆగిపోకూడదు. నేను ఈ తలంపుతో ముగిస్తానులేండి. ఎక్కడ ఆగకూడదు, వారు ఏం కావాలి? సాగిపోవలసినటువంటి వారిగా ఉన్నారు అని. కాబట్టి నేను ఒక మాటను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీలు కాబట్టి వారు సాగిపోవటానికి మాటను వచ్చినప్పుడు నిర్గమకాండం 14వ అధ్యాయంలో మోషేతో ప్రభు సెలవిచ్చినటువంటి ఒక మాటను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడని ఇశ్రాయేలీలతో. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీలు వారు ఆగిపోతా వచ్చారు సాగిపోకుండా. ఏ వైపుకి? టువర్డ్స్ కనాన్ వైపు వెళ్లకుండా ఇశ్రాయేలీల ప్రజలు ఏమైపోయారు? ఇక్కడ ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారు? ఎర్ర సముద్రం వచ్చింది. కాబట్టి ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది? నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎక్కడ ఏ పరిస్థితులలో నువ్వు ఆగిపోయినావో, లేకపోతే నీ విశ్వాస జీవితమును కొనసాగించకుండా ప్రభువులో నువ్వు కొనసాగిపోకుండా ఏ పరిస్థితులు నిన్ను ఆపినాయో, కాబట్టి ఏ స్థితిగతులు నిన్ను ఆపినాయో, ఏ ఆటంకములు, ఏ అభ్యంతరములు, కాబట్టి ఏ ఎర్ర సముద్రముల వంటి పరిస్థితులు నీ ఆత్మీయ జీవితం ఎక్కడ నేను ఆపినవో ఆ విషయాన్ని నీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉంది. ఇప్పుడు మోషేతో అన్నాడు ప్రభు, మోషే ఆ ప్రజలకు చెప్పు, వారు ఇక్కడ ఆగిపోకూడదు. వారు ఇప్పుడే ఐగుప్తులో నుంచి మొట్టమొదటి మొదలు ఎర్ర సముద్రం, వారు ఇక్కడే ఆగిపోతే వారు శూరారణ్యంలోకి పోవాలా? వారు ఇక్కడే ఆగిపోతే ఇక మారాలోకి వెళ్ళాలా? వీరు ఇక్కడే ఆగిపోతే వాళ్ళు ఏతాంలోకి పోవాలా? వాళ్ళు ఇక్కడే ఆగిపోతే ఎట్లా? వాళ్ళు ఏలింలోకి పోవాలా? ఇలాంటి మజిలీలు ఇంకా చాలా ఉన్నాయి. వారు ఇక్కడే ఆగిపోకూడదు. విశ్వాస జీవితంలో మనం ఎదుర్కోవలసినటువంటి ఈ మజిలీలు, నీ జీవితంలో మారా ఉంది, నీ జీవితంలో ఏలిం వస్తుంది, నీ జీవితంలో ఏతాం ఉంది. కాబట్టి ఇవి అంటే అందుకే ఒక పాట పాడతాం. ఈ లోకయాత్రలో నే సాగుచుండా, ఈ లోకయాత్రలో నే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, స్త్రీలోక యాత్రలో నే సాగుచుండు. కాబట్టి ఇశ్రాయేలీయుల ద్వారా నేర్పించబడుతున్న పాఠం ఏంటంటే మనం కూడా ఈ లోకయాత్రలో సాగుతున్నప్పుడు కొన్ని ఆటంకములు వస్తాయి, అభ్యంతరములు వస్తాయి, ఎదిరింపులు వస్తాయి. కాబట్టి విశ్వాస జీవితం ఎక్కడో చోట బ్రేక్ చేయడానికి పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు ఏమో మంచి ఆనందకరమైనటువంటి సంగతులు కూడా వస్తాయి. కాబట్టి నీ జీవితంలో ఆనంద పరిస్థితుల్లోనే కాదు, ఆటంకములు అభ్యంతరములు కలిగినటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వేంకా ఈ బూర ఏమి నేర్పిస్తుంది అంటే, ఓ ఇశ్రాయేలీయులారా మీరు ఎక్కడ ఆగిపోకూడదు. ఇంకా మోషే చెప్పు ఆ ప్రజలకి, ఇంకా ఇటువంటి చాలా ఉన్నాయి. ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోతే ఇంకా వారు ప్రయాణ మజిలీలు చాలా ఉన్నాయి. వారు చేదైన అనుభవం కూడా వెళ్ళాలి, వారు నీళ్ళు లేనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాలి, వారు ఆహారం లేని మన్నా లేనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాలి. ఆ తర్వాత ఏలిము నీటి బుగ్గల యుద్ధకు కూడా వారు రావాలి. విశ్వాస జీవితంలో ఎక్కడ ఆగిపోయినావేమో జాగ్రత్త. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎక్కడ ఆగిపోయినావో జ్ఞాపకం చేసుకో. ఏ పరిస్థితులు నిన్ను ఆపినాయో అంటే నేను ఆగిపోవటానికి పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు ఏలీము వంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. నీటి బుగ్గలు ఉన్నాయి, ఈత చెట్లు ఉన్నాయి. అది ఆశీర్వాదం చూపిస్తుంది. ఇవి ఉంటాయి అవి ఉంటాయి.
ఏవి వచ్చినా కూడా, ఏ పరిస్థితుల్లో కూడా. కాబట్టి మనము ఎక్కడికి రీచ్ అవ్వాలా? పరలోకపు కణానికి వెళ్ళాలి. విశ్వాస జీవితం ఎక్కడ కూడా ఏం కాకూడదు, ఆగిపోవటానికి ఎంత మాత్రమును కూడా వీలు. పౌలపోస్తుడు ఫిలిప్పీలకు రాస్తూ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి. చూడండి, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా. సాగిపోవాలి అంటే విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా వెనకున్నవి మర్చిపోవాలి. వెనక నీకు అవమానం జరిగిందేమో, వెనక నిన్ను ఏలెత్తి పొడిచారేమో, వెనక నిన్ను అవమాన పాలు చేశారేమో, దాన్నే చింతించుకుంటూ, దాన్నే పట్టుకొని, దాన్నే ఎలబడతా ఉంటే నువ్వేం కాలేవు. వాస్తవమే, మేము అనేకసార్లు అనుకుంటాం, మేము ఇద్దరం ఇక్కడే ఆగిపోతే, మేము ఈ అవమానం దగ్గరే, ఈ నింద దగ్గరే, ఈ పరిస్థితులకు ఉండే దూషణల మధ్య మేము ఆగిపోతే మా ముందు ఇంకెంత పరిచర్య ఉందో మళ్ళీ సముదాయించుకొని. విశ్వాస జీవితం అంతే. కాబట్టి ఎక్కడో ఆగిపోవద్దు. కాబట్టి వెనుకనున్నవి ఎప్పటికప్పుడు మర్చిపోగలుగుతూ వస్తే ఏ అవమానమో, ఎందుకన్నా మందిరానికి మానుకోవాలంటే పలానోళ్ళు మాట అన్నారు కాబట్టి నేను మానుకున్నానంట. అవి మర్చిపోతే నేను ఏం కాదు, ముందుకు సాగగలుగుతూ వస్తాం. విశ్వాస జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోనండి, వెనకనున్నవి ఎప్పుడు కూడా ఏమవుతూ ఉండాలా, మర్చిపోవాలా. వెనక సంగతులన్నీ మర్చిపోకుండా వాటిని తవ్వుకుంటా ఉంటే మనం ఏం చేయలేం. అవే మనం తొలుస్తూ ఉంటాయి. వాళ్ళు ఇట్ట అన్నారు కదా, ఏం బోధువులే, వాళ్ళు ఇట్ట అన్నారు కదా, ఏం ఆరాధన చేద్దువులే, ఏమో నా చేతిలో మైక్ లాక్కుంది కాబట్టి నువ్వేం ఆరాధన చేద్దువులే. అయిపోయా, ఇంకా వారం ఆరాధన లేదు, ప్రభు బల్ల లేదు, ఏమి లేదు, ఊరికి వెళ్ళావు, ఏమి లేవు. అంటే వెనకనున్నాయి గుర్తొస్తూ ఉంటాయి. అన్నారు వాళ్ళు ఏమని, మా కుండల దగ్గర కూర్చొని కీరకాయలు, బీరకాయలు, సొరకాయలు అన్నీ తిన్నాం. ఏడా వెనకున్నాయి, ఏడా ఐగుప్తులో. ఇప్పుడు ప్రభు అన్నాడు, అవి వెనకున్నాయి అంటే ఇంకా మీరు ఎట్టా ముందుకు పోతారయ్యా మీరు. అందుకని మన్నాను ఏం పరలోకం నుంచి ఏం కురిపించాడు, ఈ ప్రజలు ఎప్పుడు తిండిపోతలు అనుకున్నాడేమో ప్రభు. ఏం కురిపించాడు, పరలోకం నుండి మన్నా కునిపిస్తే పళ్ళల్లో కూర్చోబోయేదా తిన్నారంట అమ్మా. తెల్లారేసరికి పుల్లలు పెట్టి కూర్చుకుంటున్నారంట కదా. ఎందుకని? సాగిపోట కొరకాయ. విశ్వాస జీవితంలో ఎప్పుడైనా సరే ఏం కావాలమ్మా, వెనకనున్నాయి నువ్వు మర్చిపోకుండా ఏం కాలేవు, ముందున్న వాటి కొరకే ఎప్పుడు కూడా నీ జీవితంలో ముందుకు సాగలేవు. కాబట్టి అందుకే హెబ్రీయులకు రాసిన పౌలపోస్తులు 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడైన యేసు వైపు ఎందుకు చూడమన్నాడు? అమ్మా చూడండి ఆ మాట, ఎందుకు చూడమన్నాడు? 12వ అధ్యాయము ఏమన్నాడు అక్కడ? 3వ వచనం. ఎందుకు ఆయనకెళ్ళి చూసి సాగమన్నాడంటే, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనినా అందుకు. ఆయనను తలంచుకుంటే మనం ఏం చేయగలమమ్మా? ముందుకే సాగగలం కదా. కాబట్టి మనం ముందుకే సాగగలం. కాబట్టి విశ్వాస జీవితంలో నేర్చుకుంటూ వస్తాం. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. వచ్చిరి ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని అది వాళ్ళంట వాళ్ళేమంట వినలేదంట, చెవి యొగ్గలేదంట, ముందుకు సాగక ఇంకంటాడు నేటి వరకు వాళ్ళు వెనుకకు తీస్తూనే ఉన్నారు. ప్రభు ఏమన్నాడు? మోషే చెప్పు వాళ్ళకి ఏమని, సాగిపోమని. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంట, నేటి దినం వెనక తీస్తూనే ఉన్నాడు. ప్రభు స్తోత్రం. తోసి ఎంతమందిని తీసుకెళ్ళాడు అక్కడికి? ఇద్దరే పోయారు. ఎంతసేపు నెడతాడు ఆయన మాత్రం? పెట్టాలి రాలినట్టు రాలంట అరణ్యంలో. చూసారా? జాగ్రత్త. ఒకవేళ ప్రభు నిన్ను తోస్తున్నప్పుడు, ప్రభు నేను నెడుతున్నాడు, సాగిపోతున్నప్పుడు, సాగిపోమని చెబుతా ఉన్నప్పుడు ఇంకా సాగిపోకుండా వెనకనున్నవి సాగిపోకపోతే మన విశ్వాస జీవితం కూడా రాలిపోవటమే. ఏమైద్దమ్మా? ఎంతసేపు నెడతాడు ప్రభు మాత్రం? నెడుతుంటే పోకపోతుంటుంది కదా. చివరికి ఎవరు వెళ్ళారమ్మా? యెహోషువ, కాలేబు మాత్రం వెళుతూ వచ్చారు. హెబ్రీయులకు రాస్తూ పౌలపోస్తుడు 10వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. హెబ్రీ పత్రిక 10:38. జీవించును గాని ప్రభుకి స్తోత్రం.
నీ విశ్వాస జీవితంలోకి నన్ను వెనకకు తీస్తివా, నిన్ను బట్టి ప్రభుకి ఏముండదంట అంటే నిన్ను బట్టి ప్రభు ఏం చేస్తాడు? దుఃఖపడతాడు. నేను ఇందాక మీకు జ్ఞాపకం చేసిన ఏమని, యెరూషలేము గుమ్మములు ఏమవుతున్నాయి? ప్రలాపిస్తున్నాయి. వీధులలో జ్ఞానం ఏం చేస్తుంది? ఘోష చేస్తూ ఉంది. ఒకవేళ నువ్వు ముందుకు సాగిపోకుండా విశ్వాస జీవితంలో ఎక్కడోసారి ఆగిపోయినావా, పరిస్థితులు వెనుక ఉన్న వాటిని చూసుకుంటూ ఆగిపోతే ఏమంటాడు ప్రభు? అతడు వెనుక తీసినాడలా అతని యందు నా ఆత్మకేముండదు. ప్రభు ఎంత వేదన పడతాడు నీ గురించి. ఈ సహోదరి కొడుక, ఈ సహోదరి కొడుక, ఈ సహోదరుల కొడుక, నేను ఆ కల్వరి శిలువలో వ్రేలాడబడి, ఉమ్మి వేయబడి, దూషింపబడి, కొరడాలతో కొట్టబడి, అవమానపరచబడి, యెరూషలేము వీధులలో కాబట్టి నాగడి సార్ల నా వీపు దిన్నబడి, కాబట్టి నా శరీరం అంతా కూడా రక్తమయమైపోయి నా రక్తపు మాంసం ముద్దలుగా యెరూషలేము వీధులలో పడిపోతూ ఉంటే, ఒరే వీడు వడ్లవాని కుమారుడు కాడా అని అవమానపరుస్తూ ఉంటే, కాబట్టి యోహాను తల్లి వీళ్ళంతా కూడా వీళ్ళ సహోదరులు కారని తక్కువ చేసి హేళన చేసి మాట్లాడుతుంది. ఇంత ప్రయాసపడింది వీరు సాగిపోవటానికి కదా. వీరు వెనుకకు తిరిగితే వాని యందు నా ఆత్మకు అంటే నీ విషయమై ప్రభు నువ్వు గిన ఆగిపోతే నీ విషయమై ప్రభు ఏం చేస్తాడు? విచారించి నీ విషయమై ప్రభుకి ఎంత మాత్రం కూడా ఏముండదంట? సంతోషం ఉండదు. 6వ అధ్యాయం 2వ వచనంలోనికి వస్తాం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ ముగించేసి మనం ప్రభువులోనికి వెళ్తాం. దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పని పునాదిని మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణతకి ఏమవుదాం? సాగిపోదాం. సంపూర్ణత ఎప్పుడు వస్తుంది? ప్రభులోనే, ఆయన రాజ్యంలోనే. అప్పటి వరకు సంపూర్ణ అంటే సాగిపోయి 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 ఎక్కడికి పోవాలి మనం? ఇశ్రాయేలు ఎక్కడికి పోయారమ్మా? మనం కూడా విశ్వాస జీవితం సాగిపోయి సాగిపోయి ప్రభు దగ్గర ఆగిపోవాలి. ఇంకా అంటే అప్పటి వరకు మనం ఏం కావాలంట? మూలోపదేశముల వైపు మరలా తిరగక, వేసిన పునాదులే వేయకుండా, బాప్తిసంలో హస్తనిక్షేపం, ముతల పునరుత్థానం, నిత్యమైన తీర్పు, వీటన్నిటిని ఇవే కాదు, సంపూర్ణులమగుటకు ఏమవుదాం? ఎక్కడ కూడా ఒకవేళ మధ్యాహ్న కాలం పరీక్షించుకో, ఎక్కడైనా ఆగిపోయావేమో ప్రభు దగ్గర క్షమాపణ కోరు, మరలా తిరిగి సంపూర్ణులగుటకు ఏమవుదాం? సాగిపోదాం. నేను 3 విషయాలు జ్ఞాపకం చేశాను. బూరలు దేని కొరకు? సమాజమును పిలుచుట కొరకు. బూరలు దేని కొరకు? సమాజము సాగిపోవట కొరకు. బూరలు దేని కొరకు? సమాజముగా కూడుట కొరకు. ఒకటి సమాజాన్ని పిలుచుట కొరకు, రెండోది సమాజంగా కూడుట కొరకు, మూడోది సమాజము సాగిపోవట కొరకు. 4వది ఎవరికి రెఫరెన్స్ చెప్తా. 4వది దేని కొరకు? సంఖ్యాకాండం 10వ అధ్యాయం 9వ అధ్యాయం 9వ వచనం. 5 సంగతులు ఉన్నాయని చెప్పాను కదా, 2 సంగతి రెఫరెన్స్ చూపిస్తా. సంఖ్యాకాండం 10వ అధ్యాయం తర్వాత మీరు స్టడీ చేయండి. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 9వ వచనం. మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా, అంటే ఈ బూరలు 4వది దేని కొరకు ఊతారంటే, ఇశ్రాయేలీలు ఇప్పుడు వారు ఆ బూర ఊదినప్పుడు ఏం చేయాలమ్మా? యుద్ధమునకు పోవాలా. అవును, ఇశ్రాయేలీల యొక్క ప్రయాణం అంతా కూడా యుద్ధమే కదా. వారి చుట్టూ ఉన్నటువంటి రాజులను జయించి వారేం సాపికి పోయారా కదా. అమోరీలో, మోయాబీలో, అమ్మోనీలో, ఎవరో ఒకరు ఫిలిస్తీలో వారి మీద పడుతూనే ఉన్నారు. అంటే ఇప్పుడు యాజకుడు బూరలు ఊతారు, అయ్యో పలానోళ్ళు వస్తున్నారు, రెడీగా ఉండండి, వారి మీద మనం దేనికి పోవాలా? యుద్ధానికి పోవాలని. కాబట్టి మన విశ్వాస జీవితంలో యోబు 7:1 ఒక మాట చదివిస్తాను. నేను ఇంకొక తలంపు జ్ఞాపకం చేసి ముగిస్తా. 7వ అధ్యాయం 1వ వచనం ఏమనుంది? యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ఇక మీద నరుల కాలము. కాబట్టి మన జీవితం కూడా ఏ కాలం అంట? మంది కూడా యుద్ధ కాలమే. సరే, నేను వివరణ మీకు ఇవ్వాలని తర్వాత మీరు స్టడీ చేయండి, నేను వివరణ ఇవ్వలేను, సమయం అయిపోతుంది. 5వదిగా సంఖ్యాకాండము 10వ అధ్యాయము 10వ వచనం. ఉత్సవ దినమందును, నియామక కాలములందును, నెలల ఆరంభమందును, దహన బలులను, సమాధాన బలులను. కాబట్టి ఇప్పుడు దహన బలులను, సమాధాన బలులను అర్పించినప్పుడు ఆ బూరలు, ఇదే ఎక్స్ప్రెస్ ప్రైజ్ అని ఉంది ఇంగ్లీష్లో. కాబట్టి దేని కొరకునంటే వారు ప్రభువుని స్తుతించటానికి, గణపరచటానికి, ఆరాధించటానికి ఆ బూరలు ఊదినప్పుడు వాళ్ళు సమాధాన బలులు అర్పిస్తూ ఉంటారు, ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. ఇది 5వ కారణం. ద పర్పస్ ఆఫ్ ద సిల్వర్ ట్రంపెట్. దేని కొరకు 5 విషయాలు జ్ఞాపకం చేశారు. వాక్యపు వెలుగులో మన జీవితాలు పరీక్షించు.